వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కరీంనగర్ పిఎంజే జ్యువెలర్స్ షాప్ చోరీలో బిగ్ అప్డేట్ చూస్తున్నాం. జ్యువెలరీ షాప్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ అనేటువంటి వార్త. దుండగులను అడ్డుకునేందుకు సిబ్బంది చూపినటువంటి తెగువను కేంద్ర మంత్రి ప్రశంసించారు. చోరీ జరిగిన ప్రదేశాన్ని బండి సంజయ్ పరిశీలించారు. కాల్పుల ఘటనపై షాపు సిబ్బంది వద్ద ఆరా తీశారు సంజయ్. పక్కా ప్లాన్ ప్రకారం రెక్కి నిర్వహించి దోపిడీ చేశారని కూడా చెప్పారు సంజయ్. ఇప్పటికే కరీంనగర్ మొత్తం జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఎంత బంగారం ఎత్తుకు వెళ్లారనే దానిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చోరీ జరిగిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్గా మారింది. కరీంనగర్ జ్యోతినగర్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. పిఎంజే జ్యువెలరీ షాప్లో దుండగుల కాల్పులైతే జరిగాయి. 30 రౌండ్ల కాల్పులు జరిపారు దొంగల ముఠ. ఇక సిబ్బందిపై కాల్పులు. ఈ నేపథ్యంలో నలుగురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో 2 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 5 వ్యక్తులు వచ్చి వాళ్ళ వెపన్స్ తోని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది బెదిరించడం, కాల్పులు జరపడం చాలా దారుణమైన సంఘటన. వాస్తవానికి దీని దరిదాపులోనే మేము ఉన్నాం. ఈ సంఘటన జరిగే 10 నిమిషాల ముందు పోలీస్ ఆఫీసర్ చాలా రకాలుగా మొత్తం కరీంనగర్ మొత్తం రౌండప్ చేసి ప్రారంభించారు. దాంతో పాటు ఎవరైతే గాయపడ్డారో వారందరూ కూడా నలుగురు బాగానే ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం వాళ్ళని వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం కోసం మాత్రమే హైదరాబాద్ తిరుపతి పట్టుకుంటారు నమ్మకం, విశ్వాసం. మీడియా అందరూ కూడా దానికి సహకరించాలి. చివరిలో ఉంది కాబట్టి వాళ్ళు టాస్క్ చేసి రిస్క్ చేసి అందరూ కూడా కొంత యువకులు కనబడుతున్నారు. కాల్పులు జరపడం కూడా అనుకోకుండా అప్పుడప్పుడు వచ్చిన సంఘటన కాదు. బట్ అధికారులు అందరూ కూడా ఈ దర్దాపు కానీ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీసీ ఫుటేజ్ కానీ అన్నిటి కూడా అధికారులు చూస్తున్నారు. కూడా మొత్తం అన్ని ఇప్పుడు ఈ రోజు కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో కరీంనగర్ 11 మధ్యలో ఆర్మ్డ్ రాబరీ దీంట్లో టోటల్ 5 అక్యూజ్డ్ అలాంగ్ విత్ పిస్టల్స్ వచ్చారు. కరీంనగర్ జ్యువెలర్ షాప్ లో ఇది ఆర్మ్డ్ రాబరీ అఫెండర్ వచ్చి ఎంక్వైరీ చేశారు జ్యువెలరీ గురించి. ఆ తర్వాత ఇన్ పేర్స్ ఆఫ్ 2 మిగతా నలుగురు కూడా వచ్చారు. మనకి సీసీటీవీ చూస్తే 5 లో 4 ఫేస్ కూడా అన్కవర్డ్ ఉంది కాబట్టి ఫేస్ కూడా కనపడింది. దీని ప్రకారం మేము తర్వాత వీళ్ళు రాబరీ స్టార్ట్ చేశారు. మధ్యలో సేల్స్ మేనేజర్ అదర్ టీమ్ మెంబర్స్ ట్రై టు ఓవర్ పవర్ జరిగినప్పుడు వీళ్ళు పానిక్ అయి ఫైరింగ్ చేశారు. టోటల్ 5 పిస్టల్స్ 4 తర్వాత వీళ్ళు ఒక బ్యాగ్ లో సమ్ స్టోలన్ రాబ్డ్ ఐటమ్ తీసుకొని పాడిపోయారు. దీంట్లో ఉన్న విక్టిమ్స్ టోటల్ 4 ఉన్నారు. 4కి గన్ షాట్ ఇంజరీ అయింది, కానీ నాన్ ఫెటల్ ఇంజరీ ఉంది. అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వారికి ట్రీట్మెంట్ వాళ్ళకి కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాం. ఇది కాకుండా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పట్టపగలే కరీంనగర్లోని పిఎంజే జ్యువెలర్ షాప్లో మారణాయుధాలతో ప్రవేశించి దుండగులు చోరీకి పాల్పడ్డటువంటి పరిస్థితి. సిబ్బంది మీద కూడా కాల్పులు జరపడం, తీవ్ర గాయాల పాలవడం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వచ్చి అక్కడ పరిస్థితిని సమీక్షించడం, పోలీసులు కూడా కీలక వివరాలు అయితే వెల్లడించినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? ప్రధానంగా కరీంనగర్ లో ఏదైతే జ్యోతినగర్ లో ఉన్నటువంటి పిఎంజే జ్యువెలర్స్ లో ఈ రోజు జరిగినటువంటి ఏదైతే 4 వ్యక్తులు, అంటే ఒక్కొక్కరిగా ఫస్ట్ ఒక వ్యక్తి వచ్చారు, దాని తర్వాత మిగతా వారు కూడా, అంటే నేను 2 తులాల బంగారం కొంటానంటూ కూడా, ఆయన చైన్ కొంటానంటూ కూడా
ఫస్ట్ తొలుత మరి దాంట్లోకి చొరబడి దాని తర్వాత ఇంకా షాప్ లో సిబ్బందిని చూసి అంచనా వేసి మొత్తం కూడా మరి బయట ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా పిలిచిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఈ ఘటన కరీంనగర్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేపుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత పెద్ద ఎత్తున అక్కడ ఎవరైతే ఈ 5గురు దుండగులను సంబంధించి కస్టమర్ల వేషంలో వచ్చి లోపల ప్రవేశించి గన్నులతో బెదిరించి కొంత కేజీల బంగారాన్ని మళ్ళీ వాళ్ళు వెతికెళ్ళినట్లు పోలీసులు అయితే నిర్ధారించారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కరీంనగర్ చుట్టూ కూడా వలయం వేసుకొని పోలీసులు పహారా కాస్తా ఉన్నారు. వాళ్ళు ఎటువైపు వెళ్ళారు, ఇటు వరంగల్ హైవే వైపు ఏమైనా వెళ్ళారా, లేదు అని అంటే ఇటు హైదరాబాద్ హైవే వైపు వెళ్ళారా, ఇంకా వేరే ఇతరత్ర ఏదైనా రూట్లను ఎంచుకున్నారా అనే కోణంలో కూడా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతతో గాలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఘటనలో సాహసించి అంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ పిఎంజేకి సంబంధించినటువంటి జ్యువెలరీ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి నలుగురు కూడా మరి పెద్ద ఎత్తున వాళ్ళతో పోరాడి ఎవరైతే కొంతమందికి బుల్లెట్లు అయిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఆ బుల్లెట్లు అయిన వారిని వెంటనే మరి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కూడా తరలించారు. అయితే ఈ ఏదైతే ఈ పిఎంజే షాప్ ఉందో ఆ షాప్ కి ఒక కొద్ది దూరంలోనే ఒక 100 మీటర్స్ దూరంలోనే మరి బండి సంజయ్ కార్యాలయం ఉండడం, సో ఆయన కూడా అక్కడికి చేరుకున్నారు. సో అక్కడ సిచ్యువేషన్ ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా కనుక్కొని వాళ్లకు ఎవరైతే గాయపడిన వాళ్ళు ఉన్నారో, బుల్లెట్ తగిలిన వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ కు మెరుగైన చికిత్స కోసం పంపించిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఈ ఘటన పైన పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకుంటారు. సో వాళ్ళు ఇది మొత్తం కూడా రెక్కి నిర్వహించి, ఎందుకంటే డెడ్ ఎండ్ లో ఉంటుంది షాప్ అది, సో రెక్కి నిర్వహించి పక్కా ప్రణాళిక పక్కా ప్లాన్ తోనే చేశారంటూ కూడా మరి పోలీసులు అలాగే మంత్రి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాము, మరి పోలీసులు 24 గంటల్లోనే వాళ్ళు పట్టుకుంటారంటూ కూడా మరి బండి సంజయ్ చెప్పిన పరిస్థితి ఉంది. దాంతో పాటు అక్కడ ఏదైతే ఈ సిచ్యువేషన్ అంతా జరిగిందో కొంత మరి వాళ్ళు విచక్షణ రహితంగా 15 నుండి ఒక 30 రన్ల వరకు కూడా కాల్పులు జరిపినట్టు తెలుస్తా ఉంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే కరీంనగర్ పోలీసులు అయితే కొంత మరి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. ఫుటేజ్ కూడా సత్య ఫుటేజ్ కూడా స్పష్టంగా ఉంది. మాస్కులు కానీ లేకపోతే ఇతరత్ర వారు ఏమీ ధరించలేదు, చాలా క్లియర్ కట్గా విజువల్స్ ఉన్నాయి. అతి త్వరలోనే పట్టుకుంటామని కూడా క్లియర్గా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి అంటే విచారణలో దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి దానికి సంబంధించి? ఎస్ మురళి, ప్రధానంగా వాళ్ళు వెళ్తున్నటువంటి ఒక బ్లాక్ కలర్ బైక్, పల్సర్ బైక్ ను గుర్తించారు. అలాగే వైట్ కలర్ అపాచీ బైక్ ను కూడా గుర్తించారు. సో ఇప్పుడు కరీంనగర్ మొత్తం నగరంలో కూడా ఎవరైనా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. సో సీసీటీవీ ఆధారంగా కూడా వీళ్ళను గుర్తించుతున్నాము. సో మీరు ఇచ్చేటువంటి సమాచారం ఆ పల్సర్ బైక్ కానీ, ఏదైతే బ్లాక్ కలర్ పల్సర్ కానీ, వైట్ కలర్ అపాచీ కానీ, ఆ బండ్లు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కొత్తగా కనిపిస్తే మాకు వెంటనే సమాచారం. చోరీ జరిగిన తీరు చూస్తుంటే అంతర్రాష్ట్ర ముఠానా లేకపోతే లోకల్గా ఉన్నటువంటి ముఠాగా అనుమానిస్తూ ఉన్నారు? అంటే మారణాయుధాలతో వారు ప్రవేశించడం, దీనికి సంబంధించి ఆ విధమైనటువంటి కాల్పులు జరిపి చోరీకి యత్నించడం, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు? డెఫినెట్ గా పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు మురళి. అంటే ఇక్కడ మన అంతర్రాష్ట్ర ముఠాకు సంబంధించి, అంటే ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ, లేకపోతే లోకల్ గా కరీంనగర్ కు సంబంధించిన వంటి వాళ్ళు, ఆ షాప్ కు సంబంధించి అన్ని అవగాహన ఉన్న వాళ్ళు ఈ ఘటనకు పాల్పడ్డారా, లేకపోతే మరి బయట నుంచి ఎవరైనా, అంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా, లేదంటే హైదరాబాద్ లో కొంతమంది ఎవరైనా మరి ఈ వ్యవహారంలో చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఈ దొంగలు ఉంటారో ఈ దొంగలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్డ్ అయి ఉన్నారా, దీనికి సంబంధించి ఇంకెవరైనా ముఠా మరి ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే కోణంలో కూడా సో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రత్యేక బృందాలు కూడా మరి దర్యాప్తు అయితే చేస్తా ఉన్నాయి. మొత్తం కూడా అంటే ప్రజలను ఇక్కడ సమాచారం ఇవ్వాలని కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. 24 గంటల్లోనే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాము, ఎందుకంటే కరీంనగర్ చుట్టూ కూడా మొత్తం పోలీసుల పహారా ఉంది. సో ఇంచు కూడా వెతుకుతున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా కరీంనగర్ దాటనీయము, 24 గంటల లోపు ఆ నిందితులను నలుగురిని కూడా పట్టుకుంటామంటూ కూడా మరి చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక కరీంనగర్ పిఎంజే జ్యువెలర్స్ చోరీలో బిగ్ అప్డేట్ చూస్తున్నాం. జ్యువెలరీ షాప్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ చేరుకున్నారు. దుండగులను అడ్డుకునేందుకు సిబ్బంది చూపినటువంటి తెగువను కేంద్ర మంత్రి ప్రశంసించారు. చోరీ జరిగిన ప్రదేశాన్ని బండి సంజయ్ పరిశీలించారు. కాల్పుల ఘటనపై షాపు సిబ్బంది వద్ద ఆరా తీశారు. పక్కా ప్లాన్ ప్రకారం రెక్కి నిర్వహించి దోపిడీ చేశారని కూడా సంజయ్ చెప్పారు. ఇప్పటికే కరీంనగర్ మొత్తం జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఎంత బంగారం ఎత్తుకు వెళ్లారనే దానిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో చోరీ జరిగిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్గా మారింది. కరీంనగర్ జ్యోతినగర్లో
పట్టపగలే ఈ భారీ చోరీ జరగడంతో ఒకంత ఉలిక్కిపడింది కరీంనగర్. పిఎంజే జ్యువెలరీ షాప్లో దుండగుల కాల్పుల ఘటన కూడా చోటు చేసుకుంది. దాదాపుగా 30 రౌండ్ల కాల్పులు జరిపారు ఈ దొంగల ముఠా. సిబ్బందిపై కాల్పులు, అలాగే నలుగురికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా పోలీసులు సమాచారం తెలిపారు. ఘటనా స్థలంలో 2 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా చెప్తున్నారు. ఏమైందమ్మా? పెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయినాక చూసాము అంటే ఇంకొక ఇద్దరు నన్ను